హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో బేబీస్ కోసం మంచి లంచ్ రెసిపీ ఒకటి చూపిస్తున్నాను. ఇది లంచ్ టైంలోనే కాదు, మనం డిన్నర్ టైంలో కూడా పిల్లలకి ఇలా పెట్టచ్చు. సో ఇది నేను గోధుమ రవ్వతో ప్రిపేర్ చేసి పెట్టింది. గోధుమ రవ్వతో మనం పిల్లలకి 8 మంత్స్ నుంచి పెట్టచ్చు. సో గోధుమ రవ్వలో కార్బోహైడ్రేట్స్ ఇంకా విటమిన్స్, రిచ్ ఫైబర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి పిల్లల పెరుగుదలకు ఇవి చాలా ఉపయోగపడుతుంది. మేకింగ్ ప్రాసెస్ చూసే ముందు ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్న వాళ్ళు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బేబీస్ ఫుడ్ నేను ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. సో ఈ ఫుడ్ కోసం నేను 3 స్పూన్స్ గోధుమ రవ్వ తీసుకున్నాను. ఇది నేను ఇలాగా డ్రై రోస్ట్ చేశాను. ఫస్ట్గా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో దీనివల్ల పచ్చితనం ఏమీ లేకుండా సో పిల్లలు తినడానికి ఈజీగా బాగా టేస్టీగా వస్తుంది. ఇలా రోస్ట్ చేసుకోవడం వల్ల ఇది రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని దానిలోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం తాలింపు గింజలు అన్నీ వేసుకోవచ్చు. ఆవాలు, జీలకర్ర అన్నీ బాగా ఫ్రై అయినాక కొంచెం తెల్లగడ్డ కొంచెం ఇలాగా గ్రేటెడ్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత నేను క్యారెట్, పొటాటో ఇలా గ్రేటెడ్ చేసుకొని ఇలా వేసుకున్నాను తురుముకొని. ఇదంతా ఒక 2 నిమిషాలు మనము ఇలా ఆయిల్లో వేపుకోవాలి. వేపుకున్న తర్వాత కొంచెం పసుపు పొడి వేసుకోవాలి. సో టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా పసుపు పొడి యాడ్ చేయడం వల్ల. ఇది కూడా కొంచెం 2 నిమిషాలు మనం అటు ఇటు కలిపిన తర్వాత 2 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా ఉడికించాలి. క్యారెట్ ఇంకా పొటాటో బాగా ఉడికిపోవాలి మెత్తగా. సో బాగా ఉడికిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ టేస్ట్ కోసమేను, ఇది ఎవరైనా యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇది బాగా ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న గోధుమ రవ్వని దీనిలోకి తీసి వేసుకోవాలి. సో వేసుకునేటప్పుడు మనం కొంచెం కలిపెడుతూ ఉండాలి. ఒక 10 మినిట్స్ మనం ఇలా ఉడికించాలి. 10 మినిట్స్ తర్వాత ఇది బాగా దగ్గర పడిపోతుంది. బాగా ఉడికిన తర్వాత సో మీకు కన్సిస్టెన్సీ అనేది తెలుస్తుంది బాగా ఉడికిందా లేదా అని. సో ఇంకా కొంచెం స్మూత్గా కావాలి అనుకున్నప్పుడు కొంచెం స్మాషర్తో అయినా మనం స్మాష్ చేసుకోవచ్చు. 1 ఇయర్ అబో పిల్లలకైతే మనం ఈ మాత్రం పెట్టచ్చు. 1 ఇయర్ బిలో పిల్లలకైతే మనం స్మాష్ చేసి పెట్టచ్చు. సో ఇదంతా బాగా దగ్గర పడిన తర్వాత మనం తీసి ఫీడింగ్ బౌల్లోకి మార్చుకొని కొంచెం లైట్ వేడిగా ఉన్నప్పుడు పిల్లలకి ఫీడ్ చేసామంటే ఇష్టంగా హ్యాపీగా తింటారు. ఈవినింగ్ టైం పెట్టాము అంటే ఇంకా పిల్లలు పొట్ట నిండా తిని హ్యాపీగా నిద్రపోతారు. ఇంతే అండి, సింపుల్ కదా. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. బాయ్.